హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాతో ప్రయాణం. సో ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్లో స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడైతే పబ్లిక్ చాలా ఉంది. నార్మల్ డేస్ కంటే ఈరోజు హాలిడే కాబట్టి చాలా పబ్లిక్ ఉంది. మీకు వీడియో తీయలేకపోతే ఇబ్బంది ఉంటుంది. సో మీరు దగ్గరకు వీలుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది. చూడండి. చెప్పులు స్టాండర్డ్ చెప్పులు పెట్టుకోవచ్చు. అట్లా మనం బై వాక్ వెళ్తున్నాం. కాకపోతే యాక్చువల్లీ కార్లో కూడా వెళ్ళొచ్చు. మెట్రో ఉందన్నమాట. సో మెట్లో మనం చూసుకోవచ్చు. అంటే బేసిక్గా బ్యాక్లో ఉన్నాము. నో ప్రాబ్లం. ఇంకా వస్తే మనకు చీకటిగా ఏం కనిపించట్లేదు. ఉన్నట్టుంది. ఇంకా రెడీ అవుతుంది. దర్శనంకి చాలా పెద్ద లైన్ ఉంది. ఈరోజు మనకి ఎలక్షన్ డే కాబట్టి పొద్దుంతా నేను అంటే ఖాళీగా ఉంటారు కదా, అందరు ఊళ్ళకి వెళ్ళి ఉంటారు అనుకున్నా. బట్ ఈరోజే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. నార్మల్ డేస్ కంటే ఒక 10% ఇంకా ఎక్కువ ఉందంట. 10 to 20% ఎక్కువ ఉందంట. అడిగితే చెప్తున్నారు అక్కడ. హైలైట్ చూద్దాం ఒకసారి దూరం నుంచి. ఒక ప్యాలెస్ లాగా ఉంది. పైన వెంకటేశ్వర లోగో ఉంది. ప్యాలెస్ లాగా ఉంది. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. సమ్ ఏదో టెంపుల్ ఉంది. వాసి అమ్మవారి టెంపుల్ అంట. ఇక్కడ వచ్చేసి ఏనుగు ఉంది. ప్రతి గోడ ఇట్లానే ఉందన్నమాట. శంఖ చక్రం మధ్యలో నామం.
సో ఇవన్నీ స్తంభాలు అనమాట, మనకి భారీ గోడ లెక్క వెనక సైడ్ ఉంది. లోపలికైతే చాలా పబ్లిక్ ఉంది, సో లోపల వెళ్ళలేదు. సో ఎండింగ్ ఇక్కడ వస్తే ఇది ఒక రూమ్ ఉంది. నేను నిన్ను వెతుకుతున్నాను, అనిపించలేవు. ఏది పోదాం, మనం అక్కడికే పోదాం. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాము. సో ఎగ్జిట్ అయిన నుంచి బయటకు రాగానే ఇక్కడ అబ్దుల్ కరీం విగ్రహం ఉంది. సో జై శ్రీరామ్, శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంట, చాలా పెద్దగా ఉంది. మీకు అంత కెమెరా జస్టిఫై చేయట్లేదేమో కానీ చాలా హైట్ ఉంది. సో ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ వస్తే ఇక్కడ రైట్ సైడ్ చూద్దాం. దీన్ని జయగంట. గంట ప్రాముఖ్యత ఏంటంటే మనకి మన సనాతన ధర్మం ఆ గంట నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఏవైతున్నాయో మన బాడీలోకి ఎంటర్ అయ్యి కొన్ని సమ్ రియాక్షన్స్ని ప్రొడ్యూస్ చేస్తారంట. అందుకని గంట కింద నుండి సౌండ్ అంటే మనం వింటూ ఉంటాం. సో ఇక్కడ వచ్చేసి మనకి చాలా పెద్ద గంట ఉంది. సమ్ డొనేషన్స్ ఎవరు ఇచ్చారు, లక్ష్మీ అండ్ సన్స్ ఫ్యామిలీ అంట. మనం కెమెరామెన్ కూడా అయిపోయాం. సో ఇప్పుడు స్వర్ణగిరి వచ్చేసి వీడియో దీనికైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే క్రౌడ్ వల్ల ఏం అర్థం కావట్లేదు. ఇది వచ్చిన ఒక బ్లాక్ బ్లాక్ మీకు అర్థమవుతుంది. ఈరోజు హాలిడే కావడం వల్ల మొత్తం అయితే ఫుల్ జామ్ ఉంది. ఇవ్వాలి ఇక్కడ మొబైల్ కౌంటర్ ఇచ్చేసేయాలి. ఇక్కడ తీసుకుంటున్నా అది ఇస్తుంది. మొబైల్ ఇచ్చేసారు. ఫుల్ ఉంది, ఫుల్ పబ్లిక్ ఉంది. వెంకటేశ్వర మొత్తానికి ఎట్టకేలకి గంట టైం పట్టిందా? 40 minutes ఫోన్ మాట్లాడుతుంది. 40 minutes టైం పట్టింది. వెంకటేశ్వర మొత్తం బ్లాక్ అయింది ఫేస్. ఆల్మోస్ట్ గంటన్నర సేపు దర్శనం టైం పట్టింది. దర్శనం తర్వాత బయటకు వచ్చి ఫోన్ తీసుకొని వీడియో చేస్తున్నాం. కింద కూడా వెళ్ళచ్చు. మన కింద అద్భుతమైన ఉంటుంది. అటెండ్ చూపిస్తాను.
మీకు ఒక అద్భుతం చూపిస్తానండి. అక్కడికి వచ్చినాక మీకు అసలు తోడా మీకు అసలు అద్భుతం చూపిస్తా. ఇక్కడికి వెళ్తే ముందుకెళ్ళాక మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఆ లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను. ఇదంతా మీకు ఎంట్రెన్స్ అనమాట. సో యాక్చువల్లీ మీకు ఫ్రంట్ సైడ్ వస్తుంది, ముందుకెళ్ళి చూపిస్తాను. నేను ఇక్కడ చూడొచ్చు, నాకు బ్యాక్ వస్తుంది. మీకు అద్భుతం చూపించాలి. అందరికీ నమస్కారం. నేను చూసిన దానితో ప్రయాణం చూపించాను. సో అవును, మన ఛానల్లో కొన్ని రోజుల నుంచి వీడియోస్ కొన్ని అనివార్య కారణాల వల్ల, సో మన జాబ్ ప్రిపరేషన్స్, సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో దయచేసి ఒకసారి వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయాలి, అట్లా వీడియోతో షేర్ చేయాలి. అండ్ ఈరోజు వచ్చేసి మనం స్వర్ణగిరి టెంపుల్ ఓన్లీ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మనకు తెలిసిన విధంగా ఒక వీడియో తీస్తా, చిన్న వీడియో. దయచేసి ఈ వీడియోని మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈ ఫర్దర్గా వచ్చేసి ఇలాంటి వీడియో చాలా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గడుపుతుంటుంది ఫైనల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాం. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఓం నమో వెంకటేశ. ఈ దర్శన భాగ్యం కలిగించేందుకు చాలా ధన్యవాదాలు తండ్రి. ప్రతి సంవత్సరం నీలాంటి దర్శనాలు ఎన్నెన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది నీ దయ దగ్గర. ఓం నమో వెంకటేశ. సరే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఓం నమో వెంకటేశాయ. సో ఎట్టకేళ్ళకి ఈరోజు అయితే మనకి విజయవంతంగా మన యొక్క టూర్ అయిపోయింది, అంటే స్వర్ణగిరి వీడియో టూర్. సో ఈ వీడియోలో ఇందులో జరిగే కొన్ని అంటే ఇంకేమైనా ఫెసిలిటీస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకేమైనా ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది. దర్శనం దగ్గర క్యూ లైన్లు, రైట్. దర్శనం దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ 50 రూపీస్ అయినా అంతే ఉంది. ఫ్రీ దర్శనం అని అంటే 1000 రూపీస్ అంతే ఉంది. సో దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో అట్లా ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చేసి వాటర్ లేవు సార్. వాటర్ ఎక్కడ లేవు అసలు. అసలు ఎండకు మొత్తం చూడండి ఎట్లయితుంది. లైన్లో కానీ ఎక్కడ కానీ అసలు మంచినీళ్ళు ఆడలేదు. ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఆడాడో ఫ్రిడ్జ్లో వాటర్ కూలర్లు, కానీ అసలు వాటర్ లేవండి. సో అదొక్కటి కొంచెం మేజర్ ఇబ్బంది. తర్వాత వచ్చేసి అంటే క్యూ లైన్లు కూడా మధ్యలోకి రావడం అవన్నీ మధ్యలోకి అంటే అది కామన్, కొన్ని రోజులకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే హాలిడేస్ టైం అయితే అసలే రాకండి. హాలిడేస్ కాకుండా ఏమైనా ఇటు ఉంటాయి కదా వీక్ డేస్లో వస్తే చాలా బెటర్. లేదంటే మీరు చచ్చిపోవాల్సి వస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో మీకు ఎట్లా అనిపించిందో చూసి, బండి ఏడు మనకు కూడా తెలియదు, ఆడ ఏడనో బయట ఉంది. ఇక ముఖం ఎట్లయితే మొత్తానికి కర్రగైంది. సో అట్లా మేము రావాల్సిన అనుకునే దానికంటే కొంచెం లేట్ వచ్చి విజయవంతంగా మా టూర్ని ముగించుకున్నాం. ఈ వాయిస్ వినిపిస్తుందని నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ వాయిస్ గొంతు పోయింది అరిసి. సో వీడియో అనేది వస్తూ ఉంటుంది. కొంచెం లైక్ చేసి షేర్ చేసి. అమ్మా మొత్తం ముఖం బ్లాక్ అయిపోయింది. ఇక్కడ చూసారా, అయిపోయింది. ఓకే బాయ్. గోవిందా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మళ్ళీ యాదగిరి వెళ్దాం అనుకున్నాం, కానీ చూసారా పరిస్థితి. ఈ పరిస్థితిలో వెళ్ళే ఓపిక లేదు. దయచేసి సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.